ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరంలోనికి దేవుడు మనల్ని క్షేమంగా తోడుకుని వచ్చి, ఈరోజు దేవుడు మనతో కొద్ది నిమిషాలు తన ప్రేమ కలిగినటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతుండగా, మనందరం కూడా చక్కగా దేవుని మాటలు వినేవారుగా, దేవుని మాటలందు చక్కని ఆసక్తిని కలిగిన వారుగా మనందరం కూడా ఉందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకరికొకడు వందనమును చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. చాలు. సంఘము అనగా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి. సంఘము అంటే ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు తన యొక్క సంఘమును తన స్వరక్తము చేత ఆయన సంపాదించుకున్నాడు. ఈ సంపాదించబడినటువంటి సంఘము దేవుని ఎదుట నిలబడి ఉండాలి. మనందరము కూడా సంఘము అనేటువంటిది దేవుని ఎదుట ఉండటానికి దేవుడి ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు, మనము రేపొద్దున్నే దేవుని ఎదుట నిలబడలేనటువంటి బలహీనులుగా ఆయన సంఘముగా మనం ఉంటే, మనము రేపు చాలా దుఃఖపడవలసి వస్తుంది, చాలా మనము ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇంతకాలం మనం దేవుని మీద, ప్రార్థనల మీద మనం పెట్టుకున్న ఆశలన్నీ, కోరికలన్నీ అన్నీ పోగొట్టుకుని మనము దేవుని ఎదుట ఒక దోషులుగా, నిందారహితులుగా, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారి వలె మనము కూడా విసిరివేయబడాల్సి వస్తూ ఉంటుంది. అందుకు సంఘము అనేటువంటిది దేవుని ఎదుట ఉండటానికి దేవుడు వాక్యము అనేటువంటి ఉదక స్నానము చేత దానిని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. ఎందుకంటే సంఘములో మచ్చైనను, కళంకమైనను, డగైనను, అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండాలి. అలాగూ మనం లేకుండా ఉండటానికి, అలాంటిది మనలోకి రాకుండా ఉండటానికి, మనం సంఘముగా దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆయన ఎదుట నిలబెట్టడానికి ప్రభు మనల్ని ఏం చేశాడంటే, మరి తన పరిశుద్ధమైనటువంటి వాక్యము చేత మన పరిశుద్ధులుగా ఆయన చేశాడు. కడిగాడు, చక్కగా కడుగుతున్నాడు. మరి ఆయన వాక్యముతో మనల్ని కడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా వాక్యము చేత కడగబడాలి, చక్కగా వాక్యానికి లోబడాలి. వాక్యము నీకు ఏదైతే బోధిస్తుందో, ఏది మాట్లాడొద్దు అంటుందో, ఏది చేయొద్దు అంటుందో అవన్నీ మనం జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడైతే ఆ విధానములో వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనము జీవించటానికి కానీ మనం సిద్ధపడితే, ఖచ్చితంగా దేవుడు తన ఎదుట నిలబెట్టుకొని తన బిడ్డల కొరకు ఆయన ఏమైతే సిద్ధపరిచాడో అవన్నీ పొందుకోవటానికి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా మీరు బయట నిలువలేరా లోనికి రండి, మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి వాటిని మీరు పొందుకోండి. మీకేమైతే దేవుడి సిద్ధపాటు చేశాడో ఆ బహుమానములు, ఆశీర్వాదములను దేవుడు మనకిస్తాడు.
లేకపోతే అవన్నీ మనం పోగొట్టుకుంటాం. సంఘము అనేటువంటిది దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క దీవెనల కొరకు సిద్ధపరచబడుతున్నటువంటిది. కనుక ఈ సంఘము ఎలా ఉండాలి అంటే ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి. సంఘము అనేటువంటిది ఏం చేయాలంట? ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి. సంఘములో ఒకరితో ఒకరు ఎలా ఉండాలో, ఎలా క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలని నేను కొన్ని మాటలు చెబుతాను. ఒకటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. అది మనం ఏం చేయాలి? క్రీస్తునందు భయముతో ఒకరికొకరు ఏం చేయాలి? మొదటి మాట మనం ఏం చేయాలంటే, సంఘము అనేటువంటిది ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? అది మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమును కూడా మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాము. ఆ సంఘము కొరకు మనం ఏం చేస్తామంటే ఒకరికొకరు చక్కగా లోబడి ఉంటాం. ఆ లోబడుట ద్వారా ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, ఆటంకాలు అభ్యంతరం ఏమి లేకుండా ఉంటాయి. వారు ఒకరికొకరు కలిసి ఏం చేస్తారంటే దేవుని యొక్క క్షేమ అభివృద్ధిలో వారు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. అందుకే సంఘము అనేటువంటిది ఎలా ఉండాలి అని చెబుతుందంటే ఒకరికొకరు లోబడి ఉండాలి. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి మనం లోబడి ఉండాలి. లోబడి లేకుండా మన సంఘం ఉందా? మన దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఎందుకనంటే దేవుని పిల్లలు అనేటువంటి వారు లోబడేవారు, విధేయత కలిగిన వారు, ప్రేమించేవారు, అలాగనే ప్రతి దానిని కూడా కష్టమైన బాధ అయినా ఓర్చుకునేటువంటి వారే సంఘము. దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. ఆ నేర్పించినటువంటి ఆయన యొక్క ప్రతి ఒక్క మార్గమును, లేక ఆయన యొక్క ప్రతి మాటను సంఘం ఎప్పుడైతే అదొక విలువగా, అదొక గౌరవముగా ఆయన మార్గములో లేక ఆయన యొక్క మాటలలో మన ప్రయాణము చేస్తామో అది నీ జీవితానికి ఎంతో గొప్ప మేలునే కలుగు చేస్తుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? సంఘం అనేటువంటిది అభివృద్ధి చెందాలి అంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలన్నమాట? లోబడి ఉండాలి. లోబడుట అనేటువంటిది నీ విధేయతను, దేవుని మాటను గౌరవించటము, ఇవన్నిటికీ సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ప్రభు యొక్క మాట, తండ్రి యొక్క మాటను తన కుమారుడు ఏం చేశాడు? లోబడ్డాడు కాబట్టి ఏం చేశాడు? తండ్రి అప్పగించిన పనిని ఆయన కష్టమైన బాధ అయినా దాన్ని నెరవేర్చాడు. కనుక ఈ లోబడుటలో ఏముంటుందంటే దేవుని చిత్తము నెరవేర్చబడటానికి అవకాశం కలుగుద్ది సంఘం. లేకపోతే ఏమవుతుంది? లోబడకపోతే దేవుని చిత్తానికి అడ్డుబండలు అయిపోతాం. దేవుని చిత్తములో మనము ఎదగకుండా ఆటంకాలు వస్తాయి. అందుకనే సంఘము అనేటువంటిది ఏం చేయాలన్నమాట? ఒకరికొకరు లోబడి ఉండుట దేవుని ఆశీర్వాదాలు సంఘములో, మన కుటుంబాలలో జరగటానికి కారణాలు అవుతాయి. మనం క్షేమంగా ఉండటానికి కారణాలుగా ఉంటాయి. రెండవదిగా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. ఒకరితో ఒకరు ఏం చేయకూడదు? ఒకరితో ఒకరు ఏం చేయకూడదు? జాగ్రత్త. సంఘములో ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ ఉన్నట్లయితే, సంఘము ఒకరిని ఒకరు నమ్ముకొని ఒకరికొకరు ఒక పని చేద్దామంటే ఇంకొక వ్యక్తి సహకారం అందిస్తుందా? ఇంకొక వ్యక్తి నేను వెంబడించడానికి ఇష్టపడతారా? కదా.
అందుకు సంఘము అనేటువంటిది క్షేమ అభివృద్ధిలోనికి వెళ్ళాలి అంటే రెండోదిగా మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో ఏముండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. అంటే దేవుని ఎదుట ఆయన సంఘముగా ఉన్నప్పుడు మనలో అబద్ధములైనను, సరసక్తులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను ఏం చేయకూడదు, రానియకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తూ యథార్థముగా సత్యము పలుకువారుగా అబద్ధములను ఏమాత్రము కూడా ఆడనటువంటి వారుగా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు ఉంచబడుతుంటాయో అప్పుడు ఏం జరుగుతుందంటే సంఘములో ప్రతి పని కూడా చాలా త్వరితగా జరగటానికి అవకాశాలు ఉంటాయి. అందుకే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలలో ఏముండకూడదన్నమాట, అబద్ధాలు ఉండకూడదు. ఆ అబద్ధాలు లేనటువంటి వారుగా ఎప్పుడైతే మనము ఒక మాట ఇస్తున్నామో ఆ మాటకు కట్టుబడి ఉంటాం. ఆ మాటను నెరవేర్చడానికి మనం ఏం చేస్తామంటే అందరూ ఒకే మాటగా మనం ఉంటాం. ఒకవేళ మనం దేవుని దగ్గర ఉంటామని చెప్పి లేకపోతే అందరి ముందు ఉంటామని చెప్పి తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోయానులే, ఆ రోజు నాకు పని వచ్చిందిలే, లేకపోతే ఈ సమస్యలు మాకెందుకు లేని మా ఇంట్లో అంటున్నారులే అన్నట్లుగా ఒకవేళ మనము ఒక బలహీనతను కానీ అక్కడ చూపించగలిగితే మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి లేనటువంటిది నేను ఎందుకు చేయాలి. అంటే సంఘము అనేటువంటిది ఈ లోబడుటను బట్టి దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో మనం ఎప్పుడైతే అబద్ధాలు ఆడకుండా మనం ఎప్పుడైతే నీతిగాను నిజాయితీగాను మనం ఉంటూ ఉన్నామో ఏం జరుగుతుందంటే దేవుని కార్యాలు జరగటానికి అభివృద్ధి పరచడానికి కారణాలుగా ఉంచబడతాయి. ఇక మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. అది ఇక్కడ ఒకరికొకరు ఏం చేసుకోవాలి, బోధించుకోవాలి కదా, బోధించుకోవాలా. ఇక్కడ మనం ఒకరికొకరు ఏం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోధించుకునేటువంటి స్వభావము ఎప్పుడు వస్తుంది, ఒకరికొకరు లోబడేటప్పుడు వస్తుంది. మనము అబద్ధము లేకుండా మంచిగా ఉండేటప్పుడు వస్తుంది. ఇవన్నీ అప్పుడే మన యొక్క జీవితాల్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు, ఒకరికొకరు బోధించుకుంటారు. ఒకరు మంచిని ఒకరు క్షేమాన్ని కోరుకుంటారు. ఒకరి కుటుంబం యొక్క క్షేమాన్ని, వారి యొక్క అభివృద్ధిని, వారి ఆధ్యాత్మికమైనటువంటి క్షేమ స్థితిని అందరూ కోరుకుంటారు అన్నమాట. అలా ఒకరికొకరు మంచిని కోరుకున్నప్పుడు చెడు అనేది సంఘములోకి రాదు. అపవాది అనేవాడు, చెరిపివేసేవాడు, దేవుని పనిని ఆటంకపరిచేవాడు ఈ స్థలములోకి రావటానికి వీలు ఉండదు. నీ హృదయంలోకి రాకుండా, నీ జీవితము ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వెళ్లకుండా ఆ చెడు అనేటువంటి వాడు నీలోనికి ప్రవేశింపక ఉన్నట్లుగా మనందరం కూడా ఎలా ఉండాలి, ఒకరికొకరు బోధించుకోవాలి. బోధించుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసండి, మన తప్పులు మనకు అర్థమవుతాయి. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఎదుటివాడి కంటిలో దూలం ఉన్నప్పటికీ ఆ ఎదుటివాని దగ్గర, తన దగ్గర దూలం ఉన్నప్పటికీ కూడా ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు పెద్దదిగా చూస్తాడు, భావిస్తాడు. తన దగ్గర చాలా తప్పులు ఉంటాయి కానీ తన తప్పులు తనకేం కానరావు. తన తప్పులు తనకు అర్థం కాదు. కానీ తన తప్పులు ఎవరికి అర్థం అవుతాయి, ఎదుటివారికి అర్థం అవుతాయి. ఆ ఎదుటివారు మంచివారై, ప్రార్థనాపరులై, విధేయత కలిగినటువంటి వారై,
చెడును ఖండించువారుగా, మంచిని ప్రేమించువారుగా అయినట్లయితే ఏం చేయొచ్చు అన్నమాట? వారు చెప్పినటువంటిది ప్రతి మాట, ప్రతి బోధ కరెక్ట్ అయి ఉంటుంది, యథార్థమై ఉంటుంది. అప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. కనుక ప్రతి వాళ్ళు చెప్పటానికి ఇష్టపడతారు, ప్రతి వాళ్ళు కూడా నీతి బోధలు చేయటానికి ఇష్టపడతారు. కానీ వారిలో ఆ నీతి, ఆ బోధ చేసేటువంటి ఒక వ్యక్తిని సరిగ్గా ఖండించేటువంటి ఆ స్థితి వారిలో కూడా ఉండాలి. అది లేనప్పుడు మనం ఖండించే ఆ స్థాయి, అర్హత మనకు ఉండదు. అందుకే సంఘము ఎలా ఉండాలంటే ఒకరికొకరు చక్కగా బోధించుకునేటువంటి వారుగా మనకు జీవితాలు ఉన్నప్పుడు తప్పు అనేటువంటిది మనలోకి రాకుండా, తప్పుడు వ్యక్తులు అనేటువంటి వారు మనలో లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. సంఘం అనేది ఎలాగో ఒకరితో ఒకరు ఎలాగో ఉంటే సంఘము ఎప్పుడు కూడా ఏమవుతుంది? క్షేమ అభివృద్ధిలోనికే వెళుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అది సమయం ఉండగానే ఏం చేసుకోవాలి? ఏం చెప్పుకోవాలి? అది బుద్ధి చెబుతున్నప్పుడు మనలో లోబడే తత్వం ఉంటే ఏం చేస్తాం? లోబడతాం, తిరుగుబాటు ఉండదు. అర్థమవుతుంది కదా? మనలో లోబడే తత్వం లేనప్పుడు మనం దిద్దాలనుకున్నా, సరిచేయాలనుకున్నా, వారిని క్షేమ అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలనుకున్నా వాళ్ళకి ఈ మాటలు ఏమీ లెక్కగా వారికి ఉండదు, లెక్క చేయరు వాళ్ళు. ఎందుకని వారికి ఏమీ లేదు, లోబడే స్థితి లేదు, ఒకరికొకరు ప్రేమించుకునే స్థితి ఉండదు, ఒకరు బోధించుకుని మంచిగా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలి, నా పిల్లలు బాగుండాలి అని మనం ఎలా అనుకుంటామో, నా కుటుంబం మంచిగా అభివృద్ధికి చెందాలి మనం ఎలా అనుకుంటామో, అలాగనే నా సంఘము కూడా అలాగే ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకరికొకరు చక్కగా లోబడుతుంటాం, ఒకరికొకరు అబద్ధాలు లేకుండా మాట్లాడుకుంటాం, ఒకరికొకరు చక్కగా దేవుని గురించినటువంటి మాటలే మనం బోధించుకుంటూ ఉంటాం, ఇక లోకములు ఏమీ మాట్లాడుకోకుండా. కనుక మనం ఏం చేయాలంటే సమయం ఉండగానే ఒకరికొకరు ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత బుద్ధి చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? సమయం అయిపోయిన తర్వాత నీకు జ్ఞానం వస్తే ఉపయోగం ఏముంది కదా? ఇస్కరియోతు యోధాకి సమయం ఉండగానేమో దేవుడు చెప్పిన మాట ఆయన వినలేదు. సమయం అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. ఆయన అమ్మి వేసినటువంటి డబ్బులు తీసుకువెళ్ళిపోయి వాళ్ళ దగ్గర విసిరి పారవేసిన ఫలితమేమీ లేకుండా పోయింది. సమయం అయిపోయిన తర్వాత ఉపయోగం లేదు. అందుకే కాలిపోయిన తర్వాత ఆకులన్నీ కాలిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు పట్టుకుంటే బూడిద తప్ప అక్కడ మిగిలేదేమీ లేదు. అది ఎప్పుడు రావాలంటే ఆ పరిస్థితి రాకమునిపే నీకు బుద్ధి వచ్చినట్లయితే మనకు ఆ నష్టం అనేది ఉండదు. అందుకే ఆ నష్టం అనేది రాకమునిపే సంఘం ఏం చేసుకోవాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. సంఘం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలనుకునేవాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకోకుండా ఏం చెప్పుకోకుండా ఇక ఎప్పుడు కూడా ఇలాగే మంచిగానే ఉందా, మంచిగా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే మన జీవితాల్లో సరి చేసుకునేది ఎట్లా? నీ తప్పులు మరి సరి చేసుకునేది ఎలా? నేను తప్పు చేస్తున్నానని గద్దింపులు ఎలా వస్తాయి? ఇవన్నీ లేకపోతే ఎలా మాట్లాడుకుంటూ పోతే మనం ఏమైపోతాం? ఆ తప్పులో కూడా అలాగే వెళ్ళిపోతాం. అంటే నేను కరెక్ట్గా వెళుతున్నాను కదా అనిపిస్తుంది, నాలో ఏ తప్పిదము లేదు అనేటువంటి స్వభావం మనలోనికి
వచ్చేస్తుంది. కనుక సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలన్నమాట, ఒకరికొకరు ఏం చేసుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో నుండి మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 వచనం చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 13వ వచనంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఏమనుంది అక్కడ? ఏం చేయాలి, ఏమవ్వాలి అక్కడ? ఇది ఇక్కడ సంఘము అనేటువంటిది ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమలో మనం ఏమవ్వాలి, వర్ధిల్లాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ప్రేమ కలిగి ఉంటే వారు ఏం చేస్తారు, విడిపోవటానికి ఇష్టపడరు కదా. వారు ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళటానికి, కలిసి కొనటానికి, కలిసి పని చేయటానికి, కలిసి నడవటానికి వారు ఎప్పుడు కూడా ఇష్టపడతారు. అట్లాగే సంఘములో కూడా దేవుని పని చక్కగా మంచిగా జరగాలి అంటే సంఘము ఎప్పుడు కూడా ఎలాంటి ఆటంకములు లేకుండా క్షేమ అభివృద్ధిలోకి మనం వెళ్ళాలంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలంట, ప్రేమలో చక్కగా ఒకరికొకరు ఏం చేసుకోవాలి, అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి. అందరూ చక్కగా వర్ధిల్లాలి. మరి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతే, ఒకరంటే ఒకరి మాటకి లోబడకపోతే, ఏంటి ఏమి చెప్పేది, నేను వినేది ఏంటి, నాకు తెలియదా అనేటువంటి విధానాల్లో మనకుంటాయి, ఆలోచనలు వస్తాయి. అలాంటి విధానము, ఆ స్వభావం ఏం చేస్తుందంటే ఇక్కడ దేవుని యొక్క సంఘము క్షేమ అభివృద్ధిలోకి వెళ్ళటానికి కుంటిపడిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, క్రీస్తు యొక్క సంఘము కాబట్టి, ఆయన స్వరక్తం చేత సంపాదించినటువంటి సంఘము కాబట్టి ఈ సంఘము ఎప్పుడు కూడా ఒక క్షేమ అభివృద్ధిలోనికి అందరూ కూడా వెళ్ళాలి. దేవుని పిల్లలుగా అందరూ చక్కగా, ఒక ఇంట్లో తల్లి ఒక బిడ్డ బాగుండాలి, ఇంకొక బిడ్డ తక్కువగా ఉండాలి ఎవరు కోరుకోరు. తల్లి ఏం చేస్తుంది, కన్నా నలుగురైనా, ఇద్దరైనా, ఒకరైనా, 10 మంది అయినా నా పిల్లలందరూ బాగుండాలి. అట్లాగే దేవుని యొక్క స్వరక్తము చేత సంపాదించినటువంటి సంఘము కూడా అందరూ బాగుండాలి. ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునిలో మంచిగా అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందటానికి మనందరం ఏం చేయాలి, ఒకరికొకరిని ప్రేమించాలి. ఆ ప్రేమలో అందరం ఏమవ్వాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశముగా నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం ఆ ప్రేమ లేనప్పుడు మనం ఆ వ్యక్తితో మాట్లాడటానికైనా, ఆ వ్యక్తి దగ్గర కూర్చోవటానికైనా, ఆ వ్యక్తి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళటానికైనా ఇష్టం ఉండదు, అంతే కదా. అదే ప్రేమ ఉంటే ఎక్కడైనా కూర్చుంటాం, ఎంత చెప్పారు మాట్లాడతాం, ఎంత దూరమైనా మనం వెళ్ళగలుగుతాం. అదే ఇక్కడ మనకు వాక్యం చెప్పేది. అలా చక్కగా సంఘము అభివృద్ధి కొరకు మనం ఇవన్నీ లోబడుతూ ఒకరికొకరు క్షేమముగా
మనం ఉండాలి, గద్దించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి కదండి. ఒకరు ప్రేమలో మనం అభివృద్ధి పొందేటట్లుగా మనందరం కూడా ఉండాలి. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. అది ఒకరికొకరు ఏం చేసుకోవాలి? దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో ఆ మాటలు మనం ఏం చేయాలి? ఇంకొక వ్యక్తికి తెలియపోతే, ఇంకొక వ్యక్తి ఇబ్బందులు ఉంటే ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి? ఈ మాటలు వారికి ఆదరించేటట్లుగా, వారిని కూడా బలపరిచేటట్లుగా, వారు కూడా కృంగిపోకుండా వారు చక్కగా నడుచుకునేటట్లుగా మనము ముందు నేర్చుకున్న మనము వారికి ఏం చేయాలి? దానిని నేర్పించాలి. అంటే ముందు వరుస వెళుతున్న మనము నా వెనుక నా పిల్లలు కూడా నాలాగా చక్కగా నడవాలి అనేది ఒక మంచి ఉద్దేశంతో మొదట రక్షించబడినటువంటి వారు, మొదటి సంఘముగా ఉన్నటువంటి వారు మిగతా వారిని కూడా ఏం చేయాలి? నడిపించేవారుగా ఉండాలి. అంతే కదా. మొదట రాయి ఏదైతే ఉందో ఆ పునాది మీద పెట్టినటువంటిది అది చక్కగా అమర్చబడినప్పుడు దాని మీద రెండవది కూడా అలాగే అమర్చబడదు. ఆ మొదటిది వంకరగా ఉందనుకోండి, రెండోది కూడా ఎలా ఉంటుంది? వంకరగానే వస్తుంది. కనుక సంఘము అనేటువంటిది రక్షించబడిన మనము మన వంకరగా ఒకవేళ మనం ప్రవర్తిస్తే భక్తి అంటే ఇలాగే కావాలో, ఇక ప్రార్థన అంటే ఇలా ఉంటమే కావాలో, అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బాగా ఉండాలి, బయటికి వెళ్ళినాక ఎట్లవైనా అంటే ఎవరిని బట్టి? మొదటి వారిని బట్టి రెండో వారు ప్రవర్తిస్తారు. కనుక మొదటి వారు కరెక్ట్గా ఉన్నప్పుడు రెండో వారు ఒకవేళ సరిగ్గా నడవలేనప్పుడు మనం ఏం చేయొచ్చు? నాయన ఇలాగూ నడవండి అని చెప్పవచ్చు కదా. నీకు మార్గం చూపిస్తున్నప్పటికి కూడా నువ్వు ఎందుకు ఇలాగూ నడుస్తున్నావు? ఇలాగ మనం ఏం చేయాలి అంటే మనం ఒకరు ఏం చేయాలన్నమాట? మాటల చేత ఆదరించుకోవాలి. సంఘం ఎప్పుడు కూడా మాటల చేత ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. మరొక మాట దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అది మన సంఘము అనేటువంటిది ఏం చేయాలంటే ఒకరి ఒకరు ఏం చేసుకోకూడదు? కీడు చేసుకోకూడదు. మరి ఏం చేసుకోవాలి? సంఘము క్షేమంగా ఉండాలంటే అది మేలైనదే మనం చేయాలి. అలా చక్కగా అనుసరించి నడుచుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు శ్రమపడి కష్టపడి సంపాదించినటువంటి సంఘానికి కీడు చేయకూడదు. కీడు చేసేవారుగా మనం మాటలు కానీ మన ప్రవక్తను కానీ మన పనులు కానీ ఏమీ ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఏమవుద్దంటే తను చెడ్డ కోతి వనమంతా జరిపినట్టు మనం ఒక మార్గంలోకి వెళ్ళి సంఘాన్ని పాడు చేయొద్దు, క్రమశిక్షణ పాడు చేయొద్దు, సంఘ విశ్వాసతను పాడు చేయొద్దు. జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఎదుట వెళుతున్నటువంటి గొర్రె ఏదైనా అడ్డు వచ్చింది, దూకింది అనుకోండి, మిగతాయి కూడా ఏం చేస్తాయి? దూక్కుంటూ వెళ్ళిపోతాయి. అక్కడ ఏమైనా ఉందా లేదనే సంగతి మొదటి దూకింది కాబట్టి రెండోది కూడా ఏం చేయాలి? కనుక నీవు ఆ దూకే స్వభావం లేక సంఘానికి వ్యతిరేకంగా మనం నడిచే స్వభావం మనం నేర్పించకూడదు. మనం ఎలా ఉండాలి అంటే సంఘము అనేటువంటిది ఎలా ఉండాలంటే మేలైన దానినే సంఘానికి ఎంతైనా మేలే మనం చేయాలి. ప్రభు మనకు మేలే చేశాడుగా, కీడు చేశాడు మనకి. మన పాపులుగా ఉన్నప్పటికీ ఆయన సిలువ మరణానికి అప్పగించేవారుగా కేకలు వేసినప్పటికీ దేవుడు మనకేం చేశాడు? మేలే చేశాడు. మరి మనం కూడా ఏం చేయాలి? మేలు చేస్తేనే సంఘం ఏమవుద్ది? అభివృద్ధిలోకి వెళుతుంది. మరి కీడు చేస్తే సంఘం అభివృద్ధిలోకి వెళుతుందా? కనుక సంఘముగా మనం ఉన్నటువంటి మనందరం కూడా ఏం చేయాలంటే సంఘము మంచిగా ఉండినట్లు మేలు చేయాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మేలు చేయాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆ బిడ్డను పరామర్శిస్తూ, ఆ బిడ్డ ఏదైనా కష్టములు ఉన్నప్పుడు మనం చేయదగినటువంటి సహాయాన్ని చేస్తూ ఇలా మేలు చేస్తే ఆ బిడ్డ ఏం చేస్తుంది? మనల్ని మర్చిపోదు. అట్లాగే సంఘములో కూడా మనం ఏం చేయాలంటే ఒక మేలైనది ఏం చేయాలంటే
మనం అట్లు పెట్టవసరం లేదు, డబ్బులు ఇవ్వవసరం లేదు. కానీ సంఘంలో మనం ఏం చేయాలి మేలనిది అంటే వారి క్షేమం కొరకు మన ప్రార్థనలు, వారి అవసరతల కొరకు మనం ఎప్పటికప్పుడే ప్రార్థనలు చేయాలి. వారి క్షేమాన్ని కోరుకునే వారికి ఉండాలి. వారి కష్టాలు, వారి బాధల్లో తెలుసుకుని దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర చేరి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇలాగూ మనం మేలైన దానినే మనము చేస్తూ ఉన్నప్పుడు సంఘము ఎప్పుడు కూడా మంచిగా అభివృద్ధిలోనికి వెళుతుంది కదా. కనుక సంఘములో ఒకవేళ రకరకాల మనుషులు, రకరకాల తత్వాలు కలిగిన వారు వస్తూ ఉంటారు. కనుక వారి యొక్క మనస్తత్వాలను మనం గుర్తించి మనం ఏం చేయాలంటే వారు ఒక మంచి మార్గంలో వెళ్ళినట్లుగా మనం మంచిగా వారిని కోరి, వారిని మంచి కోరి, వారి మార్పును కోరి మనం ఏం చేయాలంటే వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. కనుక సంఘం ఏం చేయాలన్నమాట? ఒకరికొకరు మేలైన దానినే అనుసరించేటట్లుగా వారిని చేయాలి. మంచిగా వారు నడుచుకునేటట్లు, మేలైన మార్గంలో అనుసరించి నడిచేటట్లు చేయాలి. మనం అలాగే చేయాలి. అలాగ మనం వారి కొరకు ప్రార్థనలు మనం చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వాక్యం చదువుదాం. చాలు. ఇక్కడ మనం ఏం చేయాలి? సంఘముగా కూడటానికి మనం ఏం చేయొద్దు? మానుకోవద్దు. అలా మానుకోకుండా మనం ఏం చేయాలంటే మంచి సత్యకార్యాలు మనం చేయాలి, మంచి పనులు మనము చేయాలి. ఒకరికొకరు చక్కగా గౌరవించుకోవాలి, పురుకొలుపుకోవాలి. అమ్మ నువ్వు చక్కగా ప్రార్థన చేస్తున్నావు, అమ్మ నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు, నువ్వు చాలా భక్తి చేస్తున్నావు, అమ్మ నువ్వు చాలా నీతిగా యథార్థంగా ఉంటున్నావు అని ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఒకరికొకరు ఏం చేసుకోవాలి? మంచి కార్యాలు చేసుకోవాలి. మంచిగా చక్కగా ఎప్పుడైతే ఒకరికొకరు మంచి కార్యాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయం వస్తుందా రాదా? ఈ బిడ్డ ఎప్పుడు నా మంచినే కోరుతుంది, ఆ బిడ్డ ఎప్పుడు కూడా నన్నే, నా కుటుంబం కొరకు ప్రార్థిస్తుంది, నేను ఎలా ఉన్నానో పలకరిస్తుంది, నేను ఆ కుటుంబం ఎలా ఉందా ఆదరించుకుంటుంది. ఉంటుందా? ఒక మంచి అభిప్రాయం ఉంటుందా రాదా? అలా మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒకరి క్షేమాన్ని ఒకరు మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆ కోరుకునేటువంటి మనం ఏం చేయాలన్నమాట? వారి కొరకు సత్కార్యాలను మనం చేయాలి. హల్లెలూయా. అక్కడే మనం ఇంకా కంటిన్యూగా చదవండి. 25వ వచనంలోనే ఇంకా చదువుకుంటారండి. ఇది మరి ఏం చేయాలంటే కొంతమంది ఏమంటారు, వాళ్ళ దోస్తే కానీ వాళ్ళు కదలనట్టుగా వాళ్ళు ఏం చేయాలంటే మంచి పనులను చేయటానికి వాళ్ళు పిలవాలి, పురుకొల్పాలన్నమాట వాళ్ళని. ఇలా చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఇలా ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఇలా ఉపవాస కూడుకులు పెట్టుకుంటే దేవుడు సహాయం చేస్తాడు, ఇలా నీవు ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వచ్చి నీవు ప్రార్థనలు చేసుకుంటే లేక బాప్తిస్తం తీసుకుంటే దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఇలా మనం ఏం చేయాలంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. అలా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకరికొకరు పురుకొల్పుతూ ఉన్నప్పుడు ఎవరైనా నిర్లక్ష్యంగా కానీ, ఎవరైనా దేవుని పనికి దూరంగా ఉండటం కానీ, ఎవరైనా దేవుని పనిని అశ్రద్ధగా చేయటం కానీ ఉండదు. అప్పుడు ఏమవుతుంది అంటే సంఘం చాలా చక్కగా అభివృద్ధిలోకి వెళుతుంది. అనుకున్నట్టు ఆయనకి అనుకున్నట్లుగా ఏమవుతుందన్నమాట? సంఘ పనులన్నీ చక్కగా జరిగిపోతాయి అన్నమాట. అట్లా మనం ఏం చేయాలంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. అలా ఉండాలి. ఒకరికొకరు చక్కగా బలపరుచుకోవాలి, ఒకరికొకరు చక్కగా పులుపులు. మరి ఇవన్నీ మనం చేయాలంటే మనం ఏం చేయాలి? సంఘముగా మనం కూడి ఉండాలి, మానకుండా ఉండాలి. కొందరు మానుస్తున్నట్లుగా, అది కొంతమంది మానుతారు కదా, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు కదా, కొంతమంది ఎంత చెప్పినా వారికి బుర్రకి ఎక్కదు కదా. ఎక్కిన వాళ్ళు ఏం చేయాలి? వాడిని మెల్లమెల్లగా అతని దేవునిలోనికి నడిపించాలి.
కొంతమంది తప్పడడుగులు వేస్తారు, కొంతమంది సంఘానికి వ్యతిరేకమైన మార్గాల్లో వ్యతిరేకమైన పనులు చేస్తూ వ్యతిరేకంగా వారి జీవితాలు ఉంటాయి. వారిని మనం ఏం చేయాలంటే మెల్లమెల్లగా వారిని పురుకొలుపుతూ వారిని దేవుని మార్గంలోనికి వారిని తీసుకురావాలి. మెల్లమెల్లగా వారిని చక్కగా దేవుని మార్గంలో తీసుకురావాలి. ఎందుకనంటే ఒక్క గోరి తప్పిపోతే దేవుడు ఏం చేశాడు? వెతికి తీసుకొచ్చాడు. కనుక ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క బిడ్డగా దూరం అవ్వటానికి వీల్లేదు, ఆయన సంఘముగా నశించిపోవటానికి వీల్లేదు. మరి దాన్ని మనం ఏం చేయాలి? నశించిపోకుండా వారిని చక్కగా పురుకొలుపుతూ, వారిని చక్కగా బలపరుస్తూ, వారిని చక్కగా దూతూ దేవుని యొక్క పనిలో వారిని కూడా వాడబడే పాత్రగా వారిని చక్కగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? పెద్దవాడు చిన్నవాడికి, నువ్వు పెద్దోడు అయి ఉండవు, చిన్నపిల్లవాడు తెలియదు, ఓర్చుకోవాలి కదా, వాడు కొట్టినా తెలియపని నువ్వు భరించాలి కదా, నువ్వు కొడితే ఎలాగూ, నువ్వు ఆయన పని చేయకుండా నువ్వు అలా చేస్తే ఎలాగూ, చిన్నపిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు అంటాం కదా. అట్లాగే మనం కూడా సంఘంలో ఒక పెద్దవారుగా మనం ఉన్నప్పుడు మరొక బాధ్యత కలిగిన వారుగా మనం ఏం చేయాలన్నమాట? ఒకరికొకరిని ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. సంఘాన్ని బలహీనం చేయొద్దు, వ్యక్తులను బలహీనం చేయొద్దు. సంఘము నీ ఒక్కరితోనే సంఘం అనిపించబడదు. సంఘము అనేటువంటిది అనేక మందితో కూడినటువంటిది. అనేక మంది కుటుంబాలు రావాలి, అనేక మంది దేవుని సన్నిధిలో చేర్చబడాలి. సంఘము అనేటువంటిది మన స్వార్థము కొరకు, మన కొరకు దీనిని బలి చేయొద్దు. అనేక మంది రావాలి, అనేక మందికి ఇది ప్రార్థన స్థలం. ఇది అనేకులకు ప్రార్థన స్థలం, అనేకులకు మేలుకరమైనది, అనేకులకు ఉపయోగకరమైనది. అనేకులు ఈ మందిరములోనికి రావాల్సి ఉంది. అందుకు వారిని అందరినీ కూడా మనం ఏం చేయాలంటే, రుచి చూసిన వాడు ఒక స్థలములో చాలా బాగుంది, అక్కడ వాడుతున్నటువంటిది అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి ఐటమ్స్ అన్నీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మిగతా వారికి తెలియనప్పుడు, నేను అడిగినప్పుడు, ఇదిగో నేను పలానప్పుడు వాడాను, అది బాగుంది, మీరు ఆ ప్రోడక్ట్ వాడుకోవచ్చు, అక్కడికి వెళ్ళవచ్చు మనం చెప్పాలి. మనం ఏం చేస్తాం? అక్కడ ఒకప్పుడు నీ జుట్టు గురుతోకెళ్ళి ఎంతే ఉంది, ఇప్పుడు ఏంటి కాస్త లావుగా బారయింది, ఏం వాడుతున్నావంటే చెప్పదక్క. ఒకప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు, ఇప్పుడేంటి కథ రంగు వచ్చావు, అక్క ఏం వాడుతున్నామంటే చెప్పది అక్క. ఎందుకని? మళ్ళీ ఆవు నలుపు ఎక్కడ ఎర్రగైపోద్దో, నాకు పోటీ పడి నాకులాగా అందంగా ఉంటుందేమో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్పకపోతే ఎలా కదా. కనుక మనం ఏం చేయాలంటే, పోనీ అవి చెప్పకపోయినా వాక్యాలని చెప్పండి, ప్రార్థన జీవితం అని చెప్పండి, ప్రభుతో నీకున్న రుచి, ఆ టేస్టు, ఆయనలో నువ్వు ఎలాగూ బలపడుతున్నావో ఆ విషయాలన్నీ చెప్పాలి. అసలు మనకేమి తెలియకుండానే డాక్టర్లాగా చెబితేట కదా. మనం అనుభవం కలిగిన వారుగా చెప్పాలి. ఆ సలహాలు, ఆ సూచనలు అవన్నీ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. అది ఏమి లేకపోయినా తెలియకపోయినా మనం ఏదో పెద్ద నోరే కదా, అది వింటున్నాడు కదా అన్నట్టుగా మనం ఏదో కూడా చెప్తూ ఉంటే ఆ వినేవాడికి నేను ఏమనిపోయినా ఇది పిచ్చదట్ట సొల్లుదట్టగా మాట్లాడుతూ ఉంటుంది. సొల్లి మాటలు వింటాడు, నీ దగ్గర బాగా విన్నట్టుగా ఉంటాడు, కానీ పక్కకు వెళ్ళి నీ మాటే లేక చేయడు. జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలి? ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. ఇంకొక విషయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఎవరు దేవుని పిల్లలంటే ఎవరు? సహోదరి. మరి సహోదరులు ఏం చేసుకోకూడదు? ఒకరికొకరు విరోధంగా. ఇప్పుడు విరోధంగా మాట్లాడుకుంటూ ఉండాలనుకోండి, ఏమంటారు? నాకు పడంది అక్కడ ఉంది, అందుకే నేను ఆ చర్చికి రాను, అయ్యగారు అచ్చంగా ఆ మాట అంటున్నాడు, మా మాట వింటలేదు, కనుక అక్కడ మాకేమీ బలం ఉండలేదు, అక్కడ మేము అనుకున్నది ఏది జరగట్లేదు. ఏమైపోద్ది ఇప్పుడు? సంఘం బలహీనమైపోద్దిగా. జాగ్రత్త. అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘము అనేటువంటిది క్షేమ అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే సంఘములు ఎలా ఉండాలన్నమాట? ఒకరికొకరు
విరోధముగా మాట్లాడకూడదు. ఒకరికొకరు క్షేమాన్నే కోరుకోవాలి. విరోధముగా మనం మాట్లాడుకున్నామా సంఘం ఏమైపోద్ది? ముక్కలు అయిపోతుంది. అంతేనా? ఇప్పుడు మనం దేవుని యొక్క అవయవాల్ని మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? మొక్కలు చేసిన వాళ్ళం అవుతాంగా. అంతేనా? ఇప్పుడు నా శరీరంలో ఉంటూ ఒక చెయ్యిని మొక్క చేసామనుకోండి, ఏమవుతుంది? నా అవయవాలు బాగుండదు, లోపం కలిగిన వాడిని అయిపోతాను. కనుక దేవుని మందిరమును పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకు జాగ్రత్తగా ఉండాలి. సంఘం అనేది నువ్వు పాడు చేసే వరుసలో ఉండొద్దు. దేవునికి శత్రుత్వం కలిగినటువంటి వరుసలు నువ్వు ఉండొద్దు. సంఘం ఎప్పుడు క్షేమ అభివృద్ధి పొందేటట్లుగా నీ చేతనైనంత వరకు నువ్వు మంచినే చేయాలి తప్ప కీడును మాత్రము చేయొద్దు. అలా కీడు చేస్తున్న వారిని ప్రోత్సాహపరచొద్దు. వారిని ఖండించండి, బుద్ధి చెప్పండి, హెచ్చరిక చేయండి, బోధించండి. అదే చెప్పుకుంటూ వచ్చేది మనం ఇప్పుడు దాకా. కనుక దేవుని యొక్క పిల్లలు అనేవాళ్ళు సంఘాన్ని ప్రేమించాలి. శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగనే సంఘాన్ని కూడా మనం అలాగనే ప్రేమించాలి. నీ శరీరానికి చిన్న ఏదైనా లోటు కలిగినా, చిన్న ఏదైనా నొప్పి తగిలినా ఎలా నువ్వు బాధపడతా ఉంటావో అలాగనే సంఘములో ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని యొక్క సంఘములో మనం కూడా అదే చింత వేదన మనం పడాలి. నాదే ఉంది, ఉంటే ఈ ఊళ్ళో ఉంటాను, పోతే ఇంకో చర్చికి పోతాను అన్నట్టుగా అయితే ఎట్టా? బాధ్యత లేని వాళ్ళలాగా, భారం లేని వాళ్ళలాగా, ఏంటన్నట్టుగా రెక్లెస్గా మనం ఉంటే ఇంకా మనం సంఘానికి మనం ఏం మేలు చేయగలుగుతాం? సంఘానికి ఇంకేం మనం విధేయత కలిగి మనం ఉండగలుగుతాం? ఏ విధంగా మన దేవుని కొరకు ఒక ఓడబడే పాత్రగా మనం ఉండగలుగుతాం? ఆలోచించండి. కనుక ఇవన్నీ మనలో ఏదో ఒక లోపము, ఏదో ఒకటి మన మీద ఏలుబడి చేస్తూ దేవుని యొక్క పనికి ఆటంకముగా మనం ఉంటున్నాం. ఆటంకాలుగా, అభ్యంతరంగా మనం ఉంటున్నాం. మనకు తెలియకుండానే మన సంఘాన్ని తక్కువ చేస్తూ ఎదుటి సంఘాన్ని పొగిడేవారుగా, ఎదుటి వారిని హెచ్చించేవారుగా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఎదుటి వారిని హెచ్చిస్తున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? అంటే ఈ ఇల్లు బాగోదు కావాలు, ఈ భర్త బాగాడు కావాలు, ఈ పిల్లలు బాగాడుగా అనిపిస్తుందిగా. అంటే నువ్వు ఇండైరెక్ట్గా నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటిని, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. అలా నువ్వు పాడు చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీ సంఘంలోకి ఎలా వస్తాడు? నీ ప్రార్థనలోకి ఎలా వస్తాడు? నీ సహవాసంలో వారు ఎలా చేర్చబడతారు? కనుక మరి జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన సంఘములో అభివృద్ధి కొరకు మనం ప్రవర్తించవలసిన అవసరం మన మీదే ఉంచబడింది. లేకపోతే నిన్ను బట్టి దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలవుతుంది. వాక్యములో చాలా స్పష్టంగా మనకు దేవుని వాక్యాలు మనకు చెప్తూ ఉన్నాయి. కనుక ఒకరికొకరు ఏం చేసుకోవాలన్నమాట? విరోధముగా మాట్లాడుకోవద్దు. ఒకరికొకరు ఏం చేసుకోవద్దు? విరోధముగా మాట్లాడుకోవద్దు. ఒకరికొకరు సాటు మరుగున చెప్పుకోవద్దు. చెప్పుకుంటే ఏమవుద్ది? రేపొద్దున్నే బట్టబయలవుద్దుగా. ఎక్కడ చెప్పుకున్నా అది ఇంకొక రోజు ఒకరి దగ్గరికి చేర్చబడదుగా. ఆ చేర్చబడినప్పుడు ఏమవుద్ది? ఆ వ్యక్తి ఇలాంటిదా, తను ఇలాంటి వారా అర్థమవుతుంది కదా. అందుకే కొంచెం జాగ్రత్తగా సంఘము మనం అభివృద్ధి పొందాలి అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకరికొకరు విరోధముగా మనం మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. అది సంఘం ఏం చేసుకోకూడదు? సనుక్కోవద్దు. సనిగేగా దేవుని ఉగ్రత కోరహు, దాతాను వాళ్ళ మీదకి వచ్చింది. సనిగేగా. మనం చాలాసార్లు మనం ఏమవుతున్నామంటే సనుగుతూ ఉంటాం. ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? ఈ సనుగుడు ద్వారా ఏమవుతుంది? దేవుని యొక్క సంఘము అభివృద్ధిలోకి వెళ్ళకుండా ఈ సనుగుటం గొరకటం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు, సాతాను బిడ్డలుగా మారిపోతున్నారు. జాగ్రత్త. దేవుడు కష్టపడి సమకూర్చిన సంఘమును
నీ స్వార్థము కొరకు నీ సనుగుడు, నీ గొనుగుడు మూలంగా, నీ మాటల మూలంగా, నీ క్రియల మూలంగా సంఘం ఏం చేయకూడదు? పాడు చేయబడకూడదు. సంఘం మంచిగా ఉండాలి. అలా ఉండటానికి మనం ఏం చేయాలంటే ఒకరికొకరు ఏం చేయాలి? ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమించాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు అనుసరించాలి, మేలైన దాన్ని చేయటానికి ఒకరికొకరు సత్కార్యాలు చేయాలి, ఒకరికొకరు ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. చక్కగా అందరూ మంచిగా ఉండాలి అని ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. ఒకరికొకరు విరోధముగా మాట్లాడుకోకూడదు. చక్కగా ఆ విధంగా సంఘం అనేది మనందరం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే సనగకుండా గొనగకుండా మంచిగా దేవునిలో సాగిపోవటానికి అవకాశం అనేది ఉంచబడుతుంది. 5వ అధ్యాయంలోనే యాకోబు పత్రిక 16వ వచనంలో ఒక మాట ఉంది. మీ పాప ఒకరితో ఒకడు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఒకరితో ఒకరు అంటే ఒకరికొకరు ఒప్పుకుంటున్నారంటే వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ఉంటారు, ఒకరికొకరు వాళ్ళు ఎంత గౌరవించుకుంటున్నారు, వారు ఒకరికొకరు ఎంత జాగ్రత్తగా వారు ప్రేమ కలిగి నడుచుకుంటున్నారు. అలా ఉన్నప్పుడే మనం ఏదైనా చెప్పుకోగలుగుతాం. అంతే కదా? ఆ వ్యక్తి నా మీద శత్రువు అనుకోండి, నేను చెప్పగలనా? అదే ప్రేమ కలిగిన వ్యక్తి అనుకోండి, ఏం చేయగలము? రహస్యాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పని విషయాలని చెప్పుకుంటాం. అన్నదమ్ములు కూడా తెలియని విషయాలన్నీ వాస్తవం. ఇవన్నీ చెప్పేది మన హృదయాన్ని ఇప్పి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి మన పట్ల చూపించే ప్రేమ, మనం ఆ వ్యక్తి పట్ల చూపించే ప్రేమ, గౌరవం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంట? ఒకరికొకరు హృదయాన్ని ఇప్పి మాట్లాడుకుంటాం. అదే సంఘం కూడా అలాగే ఉండాలి అని చెప్తున్నారు. ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? వారి పాపాలని ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారు? వారి పాపాల కొరకు ప్రార్థనలు చేస్తారు. ఎందుకని? ఆ వ్యక్తి నశించిపోతే ఇష్టం లేదు కదా. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ పాపము నుండినైనా, ఆ ఆలోచనల నుండి, ఆ చెడు స్వభావం నుండి ఆ బిడ్డ తప్పించబడినట్లు, ఆ బిడ్డ దాన్ని అసహించుకున్నట్లు, ఆ బిడ్డకు నాయన మంచి మనసు వచ్చినట్లు నీవు సహాయమును దయచేయనైనా ప్రార్థిస్తాం కదా. ఒప్పుకున్నప్పుడు ఆ బిడ్డని ఎండయం కదా. కనుక మనం ఏం చేయాలంటే, ఒకవేళ సంఘములో అలా ఒప్పుకోలు అనేటువంటిది ఉంది అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి అమ్మా అది బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు కానీ ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అంటే ఏమవుతుంది? నీ సంఘానికి అది అవమానమేగా, బలహీనమే కదా. ఈ అవమానకరమైన బలహీనమైనటువంటి దానిలోకి ఎవరైనా వస్తానికి ఇష్టపడతారా? జాగ్రత్త. సంఘము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒకరికొకరు వారి యొక్క పాపములను ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకున్నటువంటి పాపాన్ని నువ్వు తీసుకెళ్ళి మరి దానిని ఊరంతా ఎండయకూడదు. నువ్వు జాగ్రత్తగా దానిని నీ దగ్గర ఒప్పుకుంది అంటే నిన్ను నమ్మింది, నీవు ఆ బిడ్డను కాపాడుతావని, ఆ బిడ్డను బలపరుస్తావని, ఆ బిడ్డకు అండగా ఉంటావని, ఆ బిడ్డను పాడు చేస్తావని కాదు. నిన్ను ఎంతగా ప్రేమించిందో, నిన్ను ఎంతగా నిన్ను నమ్ముకుందో ఆ బిడ్డను పాడు చేయొద్దు. అదే దేవుని వాక్యం మనకు చెప్పేది. అలా మనం ఎప్పుడైతే ఉంటున్నామో మన సంఘము ఎప్పుడు కూడా ఉన్నతంగా దేవుని కృపలో ముందుకి సాగిపోతుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అది ఇప్పుడు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఒకరికొకరు ఈ ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది? అది ఆ బిడ్డలో ఉన్న పాపం అనే రోగము పోతుంది. హల్లెలూయా. సంఘానికి అందుకు చెప్పేది ఎండేయటానికి కాదు, వాళ్ళని బజార్లో వాళ్ళని అల్లరిపాలు చేయటానికి కాదు. ఆ పాపము మీద ఆ బిడ్డకు అసహ్యం కలిగి, ఆ పాపం నుండి ఆ బిడ్డ విడుదల కలిగి నరకములకు వెళ్లకుండా పరలోక మార్గములో, దేవుని మార్గములో నడిచేటువంటి ప్రార్థన జీవితం నీలో ఉంది. కాబట్టి ఈ బలహీనరాలను ఏం చేయాలి? పురుకొల్పాలి, నడిపించాలి, బలపరచాలి.
ఆ బిడ్డను ముందుకి తీసుకువెళ్ళాలి. ఇది ఎవరి బాధ్యత? సంఘం బాధ్యత, మనందరి బాధ్యత. ఇలా ఎప్పుడైతే మనం ఉంటున్నామో మన సంఘం ఏమవుతుంది? అన్ని విధాల చక్కగా ముందుకి సాగిపోతుంది. అలాంటి కృప జ్ఞానము దేవుడు మనకు ఈ సంవత్సరము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఎన్నో గంటలు ప్రభువా ఈ స్థలములో విశ్వాసముతోనే చాలా ఓపికతో నీ పిల్లలు కూర్చుంటున్నారయ్యా. ఎంతో ఓపికతో నీ పాద సన్నిధానానికి నీ బిడ్డలు చేర్చబడుతున్నారు. ఒక్కొక్క బిడ్డను మీరు కనికరిస్తూ వారి విశ్వాసతను, వారి భక్తిని, వారి నీతిని చెరిపివేసే అపవాదినైనా రకరకాలుగా సంఘాన్నినైనా ఇబ్బంది పెడుతూ ఉంది. కొంతమంది లోబడిన వారు ఉంటారు, కొంతమంది అబద్ధాలను మోసాలు చేయవారు ఉంటారు. ఒక్కొక్కరు మాటలైతే చెబుతారు కానీ వారి జీవితాలు మాత్రము ఆ విధానంలో లేనివారుగా ఉంటారు. మరొకరైతే ఎదుటి వారికి బుద్ధి చెప్పాలి, నేను మంచివారిని అన్నట్లుగానే ఉంటారు. కొందరైతే వారి జీవితాలలో ప్రేమ ఉండదు, కానీ ప్రేమ ఉన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే వారి యొక్క మాటల చేత అనేకులను గాయపరుస్తారు. వారి మాటలు వారికి ఆదరణగా ఉండవు. వారికి చాలా కత్తిపోటు లాంటి మాటల్లాగా ఉంటాయి. ఇలాగునైనా మేలైనది మేము చేయకుండా అనేకులకు కీడు చేసేవారు ఉంటున్నాం. ఇలా వద్దు. సంఘము క్షేమ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఒకరికొకరు చక్కగా వందనాలు చెప్పుకుంటూ ప్రేమ కలిగి మంచిగా సాగిపోవాలని నీ వాక్యము ఈరోజు చాలా విషయాలు మాకు బోధించిందయ్యా. మరి ఇవన్నీ నాలో మాలో ఉన్నాయా లేవా? లేకపోతే సంఘానికి నేను కీడు చేసేవాడుకున్నాను, నాకు నేను కీడు చేసుకుంటున్నాను, నన్ను ప్రేమించిన నా దేవునికి నేను కీడు చేస్తున్నాను నా ప్రవక్తన ద్వారా. నా వెనుక వారికి నేను ఏమి నేర్పిస్తున్నాను? నన్ను చూసేవారికి నా వంకరి మార్గానికి చూపించేది, నా పాపపు మార్గానికి నేను చూపించేది, ఆ సనిగు గొనిగేటువంటిదిగా అబద్ధాలే కదా నేను నేర్పించేది. నన్ను చూసి ఎవరు మారుతారు? ఇకనైనా సమయం ఉండగానే దేవుని యొక్క చిత్తమును విరోధముగా ఉన్నటువంటిది నాలో తీసివేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ప్రభా నేను మారి ఇంక అనేకులను నేను మార్చేటట్లుగా, నేనేమో వారికి వాక్యం చెప్పవసరం, నా ప్రవక్తనే వారికి వాక్యము, నా ప్రార్థన జీవితమే వారికి వాక్యము, నా భక్తి మార్గాలే వారికి వాక్యము. అలాగునైనా అనేకులను ప్రభు దేవుని యొద్దకు ఆయన సంఘములోనికి నడిపించేటట్లు, చెదరిపోకుండా సంఘం అనేది క్షేమ అభివృద్ధిలోనికి నైనా అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్ళినట్లు నా జీవిత కాలం అంతా, నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని సన్నిధానములోనైనా ఆ క్షేమము కొరకు, ఆ అభివృద్ధి కొరకు ఆశతోనే తృష్ణతో నేను పనిచేస్తాను. అలాగే నేను జీవిస్తానయ్యా. నా పిల్లల కొరకునైనా నేను ఎలాగూ పనిచేస్తానో, నా పిల్లలందరూ నైనా బాగుండాలని ఎలా ఆశ కలిగి ఉంటానో, అలాగే నాయన నా సంఘము కూడా, నా పిల్లలు మేమందరూ సహోదరులు నాయన ఒక మంచి కొరకు ప్రభా, వారికి క్షేమము కొరకు, వారికి ఉన్నటువంటి చెడు ఆలోచన నుంచి వారు విడుదల పొంది ఒక మంచి మార్గంలో, దైవ మార్గంలో నడుచుకునేటట్లు నేను వారి కొరకునైనా ప్రార్థన చేస్తాను. మేలైనదే నైనా వారికి చెబుతానయ్యా. వాళ్ళకి మేలే కలగాలని ఆ విధంగా ప్రభా సంఘములు మేమందరం ఉంటాకు సహాయములను దయచేయండి. ఒకరి మీద ఒకడు సనుక్కోకుండా, ఒకరితో ఒకడు ఆ పాపాన్ని చక్కగా ఒప్పుకొని సరిచేసుకొని సరిదిద్దుకొని ఒక ఉజ్జీవముగా దేవుని సంఘమునైనా ఈ అంత్య దినాల్లో
సాగిపోట సహాయములను దయచేనైనా. ఒకరికొకరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒక బలహీనుడికొక ఒక బలవంతుడు ప్రార్థన చేయాలి. ఒకడు మార్గమును తప్పిపోతున్నటువంటి వాడిని మార్గములో సరిచేయబడటానికి తెలివి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు వారి కొరకు ప్రార్థించాలి. వాక్యం చెబుతుందయ్యా, ఇవన్నీ మేము చేయకుండా ఉంటే వారికి లెక్క, వారిని బట్టి దేవుని దగ్గర లెక్క మేము చెప్పవలసి ఉంది. వారిని బట్టి దేవుని దగ్గర మేము లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. కేవలం నన్ను బట్టే కాదు లెక్క, నన్ను బట్టి ఎంతమంది చెడిపోతున్నారు, నా ప్రవక్తను బట్టి చెడిపోతున్నప్పటికీ కూడా నేను వారిని గద్దించుకోకుండా, బుద్ధి చెప్పుకోకుండా నేను అలాగే మౌనంగా ఉంటున్న బట్టి వాళ్ళు ఇంకా పాపం చేస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా చెడిపోతున్నారు కదా. దీనన్నిటికీ లెక్క, బాధ్యత మేమే చెప్పాలి. అందుకే వారి స్వస్థతల కొరకు, వారి మేలైన జీవితం కొరకు భారం కలిగి, బాధ్యత కలిగి దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రార్థన ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతుంది అని వాక్యం చెబుతుంది. కనుక ఒక వ్యక్తిలో ఉన్న దయ్యం పోవాలన్నా, రోగాలు పోవాలన్నా, ఆ వ్యక్తి బాగుపడాలన్నా, ఆ వ్యక్తి సమాజానికి ఒక ఉపయోగకరముగా ఉండాలన్నా ప్రార్థన ప్రతి కార్యాన్ని చేస్తుంది. అందుకే సంఘము నిత్యము ప్రార్థన చేయాలి. అనేక మంది పనులకు వెళుతున్నారు, యవనస్తులు నశించిపోతున్నారు, కుటుంబాలు నశించిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు ఉన్నారు, చాలామంది ఉద్యోగం లేకుండా ఉన్నారు, చాలామంది గర్భఫలాలు లేకుండా ఉన్నారు, చాలామంది గృహాలు లేకుండా ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో దేవుని బిడ్డలుగా మార్పు అయితే చెందారు, కానీ వారు దేవుని కొరకు అనుకున్నంతగా వారు జీవించలేకపోతున్నారు. చాలామందికి దేవుడు సమయం ఇస్తున్నారు, కానీ దేవుని బిడ్డలుగా వారు రూపాంతరము చెందట్లేదు, వారు రక్షణ పొందట్లేదు, నశించిపోతున్నారు. మేము ప్రార్థించాలి కదా. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేయకుండా ఏ టీవీ లేతే సెల్ ఫోన్ చూసుకుంటానో ఏదో మాటలు చెప్పుకుంటూ ఉంటే యుద్ధం విజయం ఎలా వస్తుంది? శత్రుని ఎలా మేము ఓడించగలం? శత్రుడు బారిన పడిపోతున్నటువంటి బిడ్డలు ఏ విధంగా మేము తప్పించగలం? బాధ్యత రహితులుగా కుటుంబం పట్ల ఉంటే నీ కుటుంబం ఎలా అభివృద్ధిలోకి వెళుతుంది? నీ బిడ్డలు ఎలా ప్రయోజనం అవుతారు? తప్పకనైనా మేము బాధ్యత కలిగిన వారుగానే మాకు అప్పగించిన ఈ టర్మ్లో, ఈ కాలంలో మాకంటే ముందు వాళ్ళు ప్రార్థించారు, మా కొరకు ఈ సంఘాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు, కట్టారు. మేము కూడా ఒక బాధ్యత కలిగినైనా ఒక మంచిగా దేవుని మందిరమునైనా అనేకులకు ఆశీర్వాదకరముగా దీనిని ఉన్నట్లుగా ప్రేమించువారుగా మేము ఉంటా సహాయం దయచేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని చెప్పినట్లుగా ప్రభువా, మేము ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి, ఒకరికొకరు పురుకొలు పొలుసు, ఒకరికొకరునైనా సత్కార్యముల చేత ఒకరికొకరునైనా గౌరవించుకుంటూ, ఒకరి పాపములు ఒప్పుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ మేము మంచిగా సాగిపోట సహాయములను దయచేయండి. రేపు జరిగేటువంటి పునరుత్థాన ఆరాధనలో మేమందరం చక్కగా చేరినైనా ఇంకా విలువైనటువంటి దేవుని మాటలు మేము నేర్చుకుని దేవుని పిల్లలుగా మేము ఇంకా బలపడ్డ సహాయములను దయచేయమని, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరునైనా వారి బాధలు, వారి కష్టాలన్నీ యేసు నామములో తొలగిపోనట్లు సహాయములను దయచేయమని, యేసు ఘనమైన ఉన్నతమైన నామములో ఈ మనవులి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండును గాక. ఆమేన్.